హాయ్ అండి. లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంతకీ ఈ రుద్రనేత్రుడి స్టోరీ మీకు నచ్చుతుందా లేదా? అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పాను. మరి వ్యూస్ మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి ఏంటో. సర్లేండి, తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. కార్ ఆగిపోవటం చూసి ఇప్పుడే ఆగిపోవాలా అనుకుంటూ కిందకు దిగి చూస్తాడు రేవంత్. కానీ తనకు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్ చేద్దామనుకుంటే స్విచ్ ఆఫ్. ఇక ఏం చేయాలో అర్థం కాక అటువైపుగా ఎవరైనా వస్తే లిఫ్ట్ అడిగి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరూ కూడా కారు ఆపరు వచ్చిన వాళ్ళల్లో. కానీ ఒకరు మాత్రం కారు ఆపుతారు. అది ఎవరో కాదు, రుద్ర. రేవంత్ పక్కన కారు ఆగటంతో చిన్న ఆశతో కార్ డోర్ మీద నాక్ చేస్తాడు. రుద్ర డోర్ గ్లాస్ నుంచి కిందకు దించి ఏమైనా హెల్ప్ కావాలా అంకుల్ అని అడుగుతాడు. రేవంత్ రుద్రని చూసి ఒక్క క్షణం భయపడి కళ్ళు మూసి తెరుస్తాడు. మరలా ధైర్యంతో కార్ రిపేర్ అయింది బాబు, ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు, ఫోన్ చేద్దామంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతూనే ఇంతకీ నువ్వు ఎటు సైడ్ వెళ్ళాలి అని అడిగాడు. తన ఇంటి సైడ్ పోతే లిఫ్ట్ ఇస్తాడు అని చిన్న ఆశతో అడిగాడు రేవంత్. మీరు వెళ్ళే సైడ్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా వెళ్ళను అని రాసిచ్చేస్తాను అని మొహం మీదే చెప్పి ఇంతకీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు రుద్ర. ఏమో తెలియదు బాబు, సడన్గా ఆగిపోయింది, నాకు ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తావా అని కొంచెం ఇబ్బందిగానే అడుగుతారు రేవంత్. సారీ, నేను ఇవ్వను, అది కూడా ఈ కారులో అస్సలే ఇవ్వను, నా భార్య మాత్రమే నాతో పాటు ఈ కారులో కూర్చోవాలి, వేరే ఎవరు కూర్చున్నా నాకు నచ్చదు అని మొహం మీదే చెప్పేసి కారు దిగాడు రుద్ర. రుద్ర సమాధానానికి రేవంత్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. రుద్ర ఆయన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రేవంత్ కారు బ్యానెట్ ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటో చెక్ చేస్తుంటాడు. నీకు కారు రిపేర్ చేయడం వచ్చా బాబు అని రుద్రని అడిగాడు రేవంత్. వచ్చా అంటే వచ్చు, రాదు అంటే రాదు, ఇప్పుడు మీకు సమాధానం కావాలా, రిపేర్ కావడం కావాలా అని అడిగాడు. రుద్ర తలతిక్క సమాధానాలకి రేవంత్ మైండ్ పోతుంటుంది. రుద్ర కార్ రిపేర్ చేస్తూ ఇంతకీ మీరేం చేస్తుంటారు అంటూ రేవంత్ని పైనుండి కింద వరకు చూస్తూ అడుగుతాడు రుద్ర. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను బాబు, ఒక ఆపరేషన్ ఉండటంతో లేట్ అయిపోయింది, లేదంటే రోజు ముందే వెళ్ళేవాడిని అని అన్నాడు. అడగకూడదు అనుకుంటూనే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు బాబు అని రుద్రని అడిగాడు. రుద్ర చేస్తున్న పని కూడా ఆపి రేవంత్ వైపు ఒక్క క్షణం తీక్షణంగా చూసి, నా వయసులో ఉన్న అబ్బాయిలు అర్ధరాత్రి పూట వస్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తారు, పబ్బు నుంచి వస్తారు, ఆ మాత్రం కూడా తెలియదా అని వెటకారం మిక్స్ చేసి అన్నాడు రుద్ర. రేవంత్ కొంచెం కంగారుగానే అంటే ఇప్పుడు నువ్వు తాగున్నావా అని అనుమానంగా అడిగాడు. మీకు నా నుండి ఫుల్ మందు వాసన ఏమైనా వస్తుందా అని అంటూనే వర్క్ మాత్రం కంటిన్యూ చేశాడు. రేవంత్ వాసన ఏమీ రావటం లేదు, జస్ట్ అడుగుతున్నాను, మ్యాక్సిమం పబ్బుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా తాగి వస్తారు కదా అందుకని అని చిన్నగా అన్నాడు. నేను ప్రతిరోజు తాగేవాడిని, కానీ ఈరోజు నా మనసేం బాగోలేదు, అందుకే తాగలేదు. రేవంత్కి రుద్ర సమాధానాలు అన్నీ అర్థమయ్యి అర్థం కాక తిక్కమక్కగా మైండ్ అంతా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. మధ్య మధ్యలో రుద్ర అడిగిన చిన్న చిన్న స్క్రూలు, రిపేర్ చేయడానికి కావలసిన థింగ్స్ అన్నీ కూడా రేవంత్ అందిస్తూ ఉన్నాడు. ఎవరైనా మనసు బాగోకపోతే తాగుతారు, ఈ అబ్బాయి ఏంటి మనసు బాగోలేదు అని తాగలేదు అని అంటున్నాడు అని ఆలోచనలో పడిపోయాడు రేవంత్. అవును కాదు అన్నట్లుగా తల అడ్డదిడ్డంగానే ఊపుతూ ఉంటాడు. రుద్ర చిన్న స్మైల్ ఇస్తాడు, కానీ ఫేస్లో స్మైల్ ఇస్తున్నాడు అని కనపడదు. నాకు మనసు బాగోకపోతే నేను తాగను, అంటే ఖచ్చితంగా దానికి కారణమైన వారిని చంపేస్తాను, సో నాకు తాగాల్సిన అవసరం రాదు అని ఫేస్ అంతా బాధగా పెట్టి చెబుతూ, కార్ రిపేర్ అయిపోయింది అంకుల్, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అని అన్నాడు. రుద్ర చెప్పే సమాధానాలకు మైండ్ బ్లాక్లో ఉండిపోతాడు రేవంత్. రుద్ర పిలుస్తున్నా తన చెవికి చేరటం లేదు. రుద్ర రేవంత్ కదలకపోవటంతో రేంచీతో అతని చేతిని చిన్నగా పొడుస్తాడు. అప్పుడు రేవంత్ నార్మల్గా వచ్చి, ఏంటి బాబు ఏదో చెప్తున్నావు అని అడిగాడు. కార్ రిపేర్ అయ్యింది, వెళ్ళి చెక్ చేయండి అని చెప్పి రేవంత్ జేబులో ఉన్న కర్చీఫ్ సొంతంగా తీసుకొని చేతులకి అంటిన గ్రీస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాడు.
రేవంత్కి రుద్ర బిహేవియర్ అస్సలు అర్థం కాదు. అలానే కార్ లోపలికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. వెంటనే స్టార్ట్ అయిపోతుంది. అతను కారులో ఉన్న వాటర్ తీసి రుద్ర చేతులు కడుక్కోవడానికి హెల్ప్ చేస్తాడు. రేవంత్, చాలా థ్యాంక్స్ బాబు. అర్ధరాత్రి ఒక్కడిని ఎలా ఇంటికి వెళ్ళాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నాను. కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశావు అని అన్నాడు నీ థ్యాంక్స్ ఎవరికి కావాలి? నాకు 10,000 మనీ కొట్టు, అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి కదిలేది. లేదు అంటే అంటూ తన జుట్టుని చేత్తో వెనక్కి అనుకుంటూ ఇక మీరు ఇక్కడి నుంచి కదలరు అని బెదిరిస్తూ అన్నాడు. రేవంత్ ఒక్కసారిగా 10,000 అని నోరు తెరుస్తాడు. 10,000 అని నోరు తెరుస్తారేంటి? మీరు పెద్ద డాక్టర్ కదా, డబ్బులు బాగానే సంపాదిస్తారు కదా అని అంటూనే రుద్ర సొంతంగా రేవంత్ జేబులో నుంచి పర్స్ తీసి ఓపెన్ చేసి అందులో 5,000 వరకు మనీ ఉండటంతో, సర్లేండి ప్రస్తుతానికి వీటితో సరిపెట్టుకుంటాను, ఈసారి ఎక్కడైనా కనపడితే మిగిలిన 5,000 ఇవ్వండి అంటూ రేవంత్ రియాక్షన్ కూడా గమనించకుండా తన కారులో కూర్చొని వెళ్ళిపోయాడు రుద్ర. రేవంత్కి అయితే మైండ్ అంతా ఒక్క క్షణం ఆగిపోయిందో పని చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదు. ఇతడు చెడ్డవాడు అనుకోవడానికి లేదు, అలా అని మంచివాడా ఏమో అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. రేవంత్ ఇంటికి వచ్చేసరికి రేవతి, యష్మి ఇద్దరు ఎదురు చూస్తూ ఉండటంతో, ఏంటి నా కోసం ఇద్దరు ఎదురు చూస్తూ ఉన్నారా? అప్పుడప్పుడు నాకు లేట్ అవుతుంది అని తెలుసు కదా అని వాళ్ళని అడుగుతూనే ఇంటి లోపలికి వచ్చేశారు. ఏమిటో నాన్న, మీరు ఎంత లేటుగా వచ్చినా కనీసం మీతో 4 మాటలైనా మాట్లాడి నిద్రపోతే కానీ ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయినట్టు అనిపించదు అని అన్నది యష్మి. నా బంగారు తల్లి అంటూ యష్మిని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, ఇంతకీ మీరు భోజనం చేశారా లేదా అని అడిగాడు. మేం భోజనం చేసేసామండి, దాక్షాయిని వచ్చింది ఇక్కడికి భోజనం చేసే వరకు వదిలిపెట్టలేదు. ఇంతకీ మీరు తిన్నారా లేదా? ఆపరేషన్ అని చెప్పి అంతే తినకుండా ఉండిపోయారా అని అడిగింది రేవతి. లేదు, చేయటానికి టైం కుదరలేదు, ఆకలి కూడా కావటం లేదు, కొంచెం పాలు తీసుకొనిరా తాగుతాను అని అన్నారు రేవంత్. రేవతి పాలు కాచి ఇవ్వటంతో అవి తాగి ఒక 10 నిమిషాలు ముగ్గురు కూడా మాట్లాడుకొని ఆ తర్వాత ఎవరి రూమ్లోనికి వారు వెళ్ళి నిద్రపోతారు. ఇక్కడ రుద్ర, రేవంత్ ఇద్దరి మధ్య కార్ రిపేర్ గురించి ఇలా రాయటానికి రుద్ర క్యారెక్టర్ గురించి తెలియాలి అని రాశాను. సింపుల్గా కార్ రిపేర్ చేస్తాడు అంటే రుద్ర క్యారెక్టర్ గురించి రేవంత్కి తెలియదు కదా, అందుకు. రుద్ర ఇంటికి వచ్చేసరికి తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని నిద్రపోతూ కనిపించారు. ఇంట్లోనికి రావటమే తన తండ్రిని చూసి, ఏంటి డాడీ ఇక్కడే నిద్రపోతున్నారు, రూమ్లోనికి వెళ్ళండి అంటూ ప్రేమగా లేపాడు. రాజేంద్ర కళ్ళు తెరిచి ఆవలిస్తూ, నీకోసం ఈ తండ్రి ఉన్నాడు అని గుర్తుంచుకుంటున్నావా? ఈ మధ్య ఎలక్షన్స్ అయ్యి మనిద్దరం సరిగా మాట్లాడుకున్నది కూడా లేదు, కలిసి భోజనం చేసింది కూడా లేదు. ఇలా అన్నీ అయిపోయాయి. ఒక రోజున ప్రశాంతంగా కలిసి భోజనం చేద్దాం అనుకొని నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, కానీ నువ్వేమో ఇప్పుడు వచ్చావు అని దిగులుగా అంటారు. డాడ్, నా గురించి మీకు తెలుసు కదా, సారీ, కానీ ఇకపైన అలా జరగదు. వీలున్నప్పుడల్లా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. ఇంతకీ మీరు తిన్నారా? నా కోసం ఎదురు చూస్తూ అలానే ఉండిపోయారా అని అడిగాడు రుద్ర. రాజేంద్ర చిన్న స్మైల్ ఇస్తారు. ఆ నవ్వులోనే రుద్రకి తన తండ్రి ఏమీ తినలేదు, తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అని అర్థమై డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న డిషెస్ అన్నీ చల్లారిపోయినవి ఓవెన్లో పెట్టి వేడి చేసి తన తండ్రికి వడ్డించి తను కూడా వడ్డించుకొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు ఇద్దరు. మీ అమ్మ మనతో పాటు ఉండి ఉంటే నువ్వు ఇలా తయారయ్యేవాడివి కాదు కదరా. నేను సరిగా పట్టించుకోపోవడం వల్లే కదా నువ్వు ఇలా అర్ధరాత్రి పూట ఇంటికి వస్తున్నావు. ఇలా అర్ధరాత్రి ఇద్దరం కలిసి భోజనం చేయవలసి వస్తుంది. మీ అమ్మ ఉంటే నిన్ను కంట్రోల్లో పెట్టేది. నేను నా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ అంటూ తిరుగుతున్నాను, నీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అలాగే నీ ఫ్రీడమ్ని వద్దు అని కూడా చెప్పలేకపోతున్నాను అని దిగులుగా అన్నారు రాజేంద్ర ప్రసాద్. అప్పటి వరకు హ్యాపీగా తన తండ్రితో కబుర్లు చెప్తూ తింటున్నవాడు ఒక్కసారిగా ప్లేట్ నేల మీదకు ఎత్తి విసిరి కొట్టి, నీకెన్నిసార్లు చెప్పాను డాడీ అమ్మ గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని. ఇంకొక్కసారి అమ్మ గురించి నాతో మాట్లాడారు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని సీరియస్గా చెప్పి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా స్పీడ్గా రూమ్లోనికి వెళ్ళిపోతాడు. వీడేంటో వీడి పద్ధతి ఏంటో అని అనుకొని అలానే కూర్చుంటాడు. తినకుండా వెళ్తున్న రుద్ర వైపే చూస్తూ తనకు తినాలి అనిపించక, తను తినకపోతే తన తండ్రి తినడు అని గుర్తుకు వచ్చి వెనక్కి వచ్చి తన చైర్లో కూర్చుంటూ, తినండి నేను వచ్చాను కదా ఇక తింటున్నాను అంటూ కోపంగానే
స్పీడ్గా తిని వెళ్ళిపోతాడు రుద్ర. రాజేంద్ర చిన్నగా నిట్టూర్చి ఏదో తినాలి కాబట్టి 4 ముద్దలు తిని రూమ్ లోపలికి వెళ్ళిపోతారు. కరెక్ట్గా ఇదే సమయానికి నేత్ర ఇంటిలో మహేంద్ర, నేత్ర ఇద్దరూ కూడా ఒకే బెడ్ మీద పడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అమ్మ ఉంటే ఎంత బాగుండేదో కదరా అని మహేంద్ర అన్నాడు. గుర్తు తెచ్చుకొని బాధపడుతూ, నిజమే డాడీ, అమ్మ మనకు దూరంగా వెళ్ళి మనకు చాలా అన్యాయం చేసింది అని బాధగా అన్నాడు. ఒక్క క్షణం కూడా తనకి మనం గుర్తు రాలేదా నాన్న అని దిగులుగా అన్నాడు. నేత్ర, తనని ప్రాణంగా గుండెల్లో పెట్టుకొని పూజించే మీరు, తను లేకపోతే ఆ జీవితం అంతా కూడా బాధపడే నేను, తను లేకపోతే ఇక్కడ కొడుకుగా తల్లి ప్రేమ మిస్ అయి బాధపడతాడు, తల్లి గోరుముద్దులు తినాలి అని ఆశపడతాడు అని తెలుసుకోలేకపోయిందా అని బాధపడుతూ అంటాడు నేత్ర. మహేంద్ర భార్య గురించి, నేత్ర తన తల్లి గురించి, ఆమె వాళ్ళతో ఉన్నప్పుడు జరిగిన తీపి జ్ఞాపకాలను మరొకసారి నెమరు వేసుకుంటూ అలా కబుర్లతోనే నిద్రలోనికి వెళ్ళిపోతారు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.